ఇవాళ మేము బుడాపెస్ట్లో క్రిస్మస్ మార్కెట్కి వచ్చినాము. ఇది వచ్చేసి యూరోప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిస్మస్ మార్కెట్. యాక్చువల్గా ఇక్కడ ఏమేమి ఉందో అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. ఈవినింగ్ అయితే లైట్ షో చూసాము, అది చాలా బాగుంది, చూడండి మీరు కూడా. ఈ ఫుడ్ స్టాల్లో అయితే స్మోక్డ్ సాల్మాన్ ఫిష్ ఉంది. సాల్మాన్ ఫిష్ వచ్చేసి స్మోక్ మీదే కుక్ చేస్తూ ఉన్నారు. అదే చార్కోల్ లాగా, చార్కోల్ చికెన్ అంటాం కదా అలాగా. అయితే ఫిష్ చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్గా ఆ ఫిష్ ఆ వుడెన్ పీస్లో ఫిట్ చేసేసి తర్వాత ఫైర్ పెడతా ఉన్నారు. ఇక్కడ ఉంది కదా ఆ పీసే, అదే స్మోక్లో కుక్ చేసిండేది. ఇంకొకటి ఇక్కడ ఇది చాలా ఫేమస్ ఫుడ్ అనమాట హంగేరీలో, బుడాపెస్ట్లో. లాంగోష్ అంటారు దీన్ని. ఏం లేదండి, ఒక బ్రెడ్ ముక్క మీద కొంచెం గార్లిక్ ఫ్లేవర్ అది స్ప్రెడ్ చేస్తారు, దాని మీద కొంచెం చీజ్, ఇంకా మీకు కావాలంటే దాని మీద టాపింగ్స్ అనేసి పోర్కు చికెన్ అన్నీ ఇస్తారు. అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఫిష్ కుక్ చేస్తూ ఉంది అది. ఇక్కడ మెయిన్గా ఎక్కువ కుకీస్ చాక్లెట్స్ ఎక్కువ తింటారండి. ఎక్కడ చూసినా చాక్లెట్స్ ఉంటాయి. అదే అక్కడ కుకీస్ ఉన్నాయి, కలర్గా ఉంటుంది. ఎక్కువ స్టాల్స్లో క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇంకా సోప్స్, క్యాండీస్ అయితే చాలా ఉన్నాయి, కలర్ క్యాండీస్ ఉన్నాయి. ఇంకా మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, టూరిస్ట్ వచ్చినప్పుడు మ్యాగ్నెట్స్ తీసుకోవడానికి అవి ఉన్నాయన్నమాట బుడాపెస్ట్ అనేసి. ఈ స్టాల్ మొత్తం బ్లూ కలర్లో ఉంది. అక్కడైతే పెద్ద కప్ప నోరు లాగా వేసుకొని ఒకటేదో ఉంది, ఎలిఫెంట్స్, క్రోకడైల్స్. చూడ్డానికైతే చాలా బాగుంది, కలర్ఫుల్గా. 3 o'clock అయిపోయిందండి. ఇంకొక 1 hourలో 1 hour హాఫ్ అన్ అవర్లో చీకటి వచ్చేస్తుంది. ఇక్కడ 4 o'clock అంతా 8 o'clock లాగా ఉంటుంది. సో 8 o'clockకి 4 o'clockకి అక్కడ లైట్ షో స్టార్ట్ అవుతుంది. సో ఆ లోపల మనం అక్కడ లైట్ షో దగ్గరికి వెళ్ళేసి చూడాలి. ఇవి వచ్చేసి సోప్స్ అండి. ఇవి లావెండర్ ఫ్లవర్తో చేసింటారు. ఆ లావెండర్ ఫ్లవర్స్ చాలా ఫేమస్ అనుకుంటా ఇక్కడ. అక్కడ కూడా స్టాల్స్లో ఆ ఫ్లవర్స్ అంతా పెట్టారు, చాలా బాగున్నాయి అవి స్మెల్. ఇది జ్యువెలరీ షాపు, చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ ఉన్న ఆయన కూడా అలాగే రెడీ అయ్యాడు, చూడ్డానికి చాలా బాగుంది.
చలి చాలా ఎక్కువ ఉంది. 4 degrees ఉన్నాయి. ఈ స్టాల్‌లో అయితే పెద్ద పెద్ద నాన్ వెజ్ పీసెస్ ఉంది. చూస్తేనే భయమేస్తుంది. ఎందుకంటే మోస్ట్‌లీ ఇక్కడ బీఫు, పోర్కు తింటారు. అంటే ఏదన్నా స్టాల్‌లో పోయి తీసుకోవాలంటే సడన్‌గా కొంచెం భయంగా ఉంటుంది. ఎక్కడ అది మిక్స్ అయి ఉంటుందో పోర్క్ కానీ, బీఫ్ కానీ అనేసి. సో, కొంచెం మేము థింక్ చేసే తీసుకుంటాము. మ్యాక్సిమం వెజ్జే తింటున్నాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఇది ఫుడ్ స్టాల్ చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఒక స్పెషల్ ఫుడ్ చూపిస్తాను. పిగ్గుని తీసుకొచ్చి ఇట్లా తల పెట్టారు. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. పోర్క్ అమ్ముతారని తెలుసు కానీ మరి ఇట్లా తీసుకొచ్చి ఇలా అమ్ముతారని నాకు తెలియదు. చూడగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే ఇది షేర్ చేశాను. లైట్ షో అని చెప్పాను కదా, ఇక్కడే లైట్ షో. యాక్చువల్గా అది టైమర్ ఎవ్రీ 25 minutesకి ఒకసారి ఒక షో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 4:30 అయింది. చాలా చలి ఎక్కువైపోయింది. ఇక్కడ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చాలా బాగుంది. ఈవినింగ్ అవగానే లైట్స్ ఆన్ అయిపోయింది. చూసారా, ఈవినింగ్కే ఏదో నైట్ అయిపోయినట్టు ఫీల్ ఉంది. జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు. పిచ్చగా ఉన్నారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 kilometer దాకా ఇలాగే ఉన్నారు జనాలు. మేము వెళ్ళడానికే చాలా కొంచెం టైం పట్టింది. ఇది ఇంకొక హంగేరియన్ ట్రెడిషనల్ ఫుడ్, చిమ్నీ కేక్ అంటారు. దీని ప్రైస్ వచ్చి 8.5 euros. ఇది కూడా సేమ్ చార్కోల్ మీద పెట్టేసి హీట్ చేస్తారు. ఒక రోలర్కి ఆ బ్రెడ్ రోల్ చేస్తారు. రోల్ చేసేసి అది కుక్ చేస్తారనమాట చార్కోల్ మీద. ఇది కూడా చాలా ఫేమస్ ఫుడ్. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో.
ఎలాగో అలాగో ఈ జనాల నుంచి తోసుకొని బయటకైతే వచ్చి పడ్డామండి. ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి ఇది లావెండర్ ఫ్లవర్స్ది సోప్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ ఉంటాయని చెప్పాను కదా, అది చూపిస్తామనేసి. లాస్ట్గా ఇది ఒకసారి చూసేయండి. ఇదే అనమాట సోప్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ అవంతా ఉంది. ఇవే ఆ లావెండర్ ఫ్లవర్స్. మన సైడ్ అయితే క్రిస్మస్ తాత ఓన్లీ రెడ్ డ్రెస్లో ఉంటాడు. ఇక్కడైతే డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో ఉన్నారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి న్యాచురల్ ఎయిర్ ఫ్రెషనరు, అంటే కమలాకాయ అంటే సీనాకాయ అంటాం మేము, లెమను అవంతా బాగా ఎండబెట్టేసి ఓపెన్ చేసి ఇలా చేశారు. దీంట్లో చెక్క కూడా ఉంది, మనం వంటల్లో వాడతాం కదా ఆ చెక్క, అవంతా వేసి పెట్టారు. అవి న్యాచురల్ ఎయిర్ ఫ్రెషనర్. ఇన్ని రోజులు ఇలా చేసుకోవచ్చని మనకే తెలియదు, లేకపోతే మనమే చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే. కానీ చాలా మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో యూజ్ చేయడానికి. లెమను, చెక్క ఇంకా అవంతా డ్రై చేసి యూజ్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇంకా లాస్ట్గా ఇంకొకసారి ఆ లైట్ షో చూసేసి బయలుదేరేసాం మేమైతే. చలి చాలా ఎక్కువ ఉంది, ఇంకా దీనిపైన పిల్లలు అయితే బయలుదేరామన్నారు. సో మేమైతే బయలుదేరేసినాము. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ నేను ఎన్నో పోస్ట్ చేస్తాను యూరోప్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.